కాబట్టి వైదిక ధర్మంలో ఈ అసమానతలు లేవు. 1000 సంవత్సరాలు పరాయి పాలనలో అక్కడి నుంచి మొదలైందండి ఒకవేళ మన దగ్గర అసమానతలు ఉండుంటే 1000 సంవత్సరాల్లో ఎంతమంది మారిపోవాలి? ఏమ్మా, వాళ్ళంత చక్కగా పాలించుంటే మారిపోవాలి. కానీ ఎప్పుడు అన్ఫార్చునేట్లీ నేను మొన్న మధ్య స్కూల్లో అడిగాను, అయ్యా కలి ఎప్పుడు మొదలైందో మీకు ఎవరికైనా తెలుసా కలికాలం అంటే ఎవరు చెప్పట్లా. ఒక్క 7th క్లాస్ పిల్లవాడు లేచి నిల్చున్నాడండి. సార్ ఆగస్ట్ 15, 1947 అన్నాడు వాడు. కాదురా, నేను అడిగింది కలి అది 3500 BC అప్పుడు మొదలైందిరా, 3000 సంవత్సరాల క్రితం, మొత్తం 5118 సంవత్సరాలు అని చెప్పాల్సి వచ్చింది. వాడికి కలి ఎప్పుడు మొదలైందండి. అన్ఫార్చునేట్లీ వాడు నిజమే చెప్పాడేమో అని కూడా అనుమానం వచ్చేట్టుగా. అదే అయింది ఆ తర్వాత. ఎక్కడ వచ్చింది అంటే మంచి రాజ్యాంగం రాసుకున్నాం మనం, నెత్తి మీద పెట్టుకొని పూజించగలిగే రాజ్యాంగం వచ్చింది. కానీ ఆ రాజ్యాంగం అసమానతలన్నీ ఆయన క్యాలిక్యులేట్ చేశారండి. లేబా అసమానతలు మన సమాజంలో ఉన్నాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎవరికి అసమానతలకి గురై కొంచెం ఇబ్బంది పడ్డారో రిజర్వేషన్ ఇచ్చి, అంబేద్కర్ గారి హృదయం చెప్తానమ్మా, ఎంత గొప్ప హృదయం అంటే అండి, ఈ అసమానతలు ఇక మీదట ఉండకూడదు, నేను అన్ని క్యాలిక్యులేట్ చేసి రిజర్వేషన్స్ పెట్టేశాను. ఇప్పుడు రిజర్వేషన్స్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చింది దేనికి? పాతగా జరిగింది. ఇప్పుడు అంటే అక్కడికి అది అయిపోవాలి కదా. కొత్తగా ఏదైనా జరిగితే కాన్స్టిట్యూషన్ ఉంది, వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం. పాతవి ఇప్పటికీ తవ్వుతున్నాడు ఎవడైనా అంటే, ఏదైనా తేడా జరిగి బెనిఫిట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా తవ్వుతున్నాడు అంటే కుట్ర ఉంది వాడి దగ్గర. కరెక్ట్. ఎందుకంటే సమానత్వాన్ని బోధించాక కూడా పోతోంది. ఎట్లా జరుగుతుంది? నువ్వు ఇప్పుడు ఇంకొకరిని ఎవరినైనా అవమానించావంటే నువ్వు అసలు కాన్స్టిట్యూషన్ని తిడుతున్నట్టేగా. ఇవాళ నువ్వు కాన్స్టిట్యూషన్ని గౌరవించనట్టు. ఇవాళ్ళంతా ఒకటే. ఇవాళ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనడానికి వీల్లేదు. 100% అంబేద్కర్ గారి యొక్క కృషి, మిగతా మహానుభావులు డ్రాఫ్ట్ చేసినటువంటి పెద్దలందరి యొక్క కృషి, పాస్ చేసినటువంటి వాళ్ళ కృషి, మనకు మంచి రాజ్యాంగం వచ్చింది. చక్కగా దాన్ని ఫాలో అవ్వాలి. కానీ బెనిఫిట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా పాతవి వాంటెడ్గా తవ్వుతున్నారు. తవ్వి బ్రాహ్మణుల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, వైశ్యుల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, క్షత్రియుల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, రెడ్ల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, కాపుల నుంచి చేయాలి, కమ్మల నుంచి చేయాలి, కుమ్మరి నుంచి చేయాలి, వడ్రంగి నుంచి చేయాలి. దేనికి దానికి విభజన చేయటం ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కలిసి ఉంటే ఒక హిందూ ధర్మము, సనాతనమైన వైదిక ధర్మము అని మనందరము మళ్ళీ కులాలు అనేది లేకుండా గుర్తించి మళ్ళీ ఒకటిగా నిల్చొని ఈ సమాజాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళ చాలా అవసరం, చాలా అవసరమైనటువంటిది. శంకరుల యొక్క హృదయం ఏది? శంకరాచార్యుల వారు అసలు ఉపాధి ఏమిటయ్యా? ఎవరైనా ఉండని, ఆవు చీమ చిన్న పురుగున్నా అందులో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యం ఒకటే, అభేదం. మనుషులను వదిలిపెట్టేయండి, కీటకాల దాకా కూడా తీసుకోనండి చెప్పారు. ఇప్పుడు అలాంటి శంకరులకి మళ్ళీ వీళ్ళేదో వేరేవి. ఆ స్థితి ఉండకూడదు అనేది సమాజంలో వాళ్ళ కోరిక. మీరు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటే తప్ప న్యాయం కాదు. ఉన్నంతలో న్యాయం చేయకుండా సగంలో ఆపకూడదని చెప్పుకుంటూ వచ్చానమ్మా. మనము కులాల పరంగా వీక్ కాదు, ఎవరి కుల ఆచారాలు వాళ్ళవి.